ఆహా, చాలా బాగుంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఎంతో రుచికరమైన కాకరకాయ కారం అయితే చేసుకుంటున్నాం. ఈ కాకరకాయ వల్ల చాలా లాభాలు ఉన్నాయండి. ఇది ముఖ్యంగా షుగర్కి మంచిది. ఈ కాకరకాయ ఒంటికి చాలా మంచిదండి. కాకరకాయ తినడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీనివల్ల మనకు వచ్చిన నష్టం అయితే ఏం లేదు. అమ్మ చెప్పినట్టు ముఖ్యంగా షుగర్కి అయితే మాత్రం అద్భుతం అనమాట. దీన్ని జ్యూస్ చేసుకుని చాలామంది తాగుతారు. చాలామంది జ్యూస్ చేసుకుని కానీ కూర కానీ తినలేరు. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ కాకరకాయ కారం తినొచ్చు అనమాట. ఇందులో చేదు ఉండదు, బాగుంటుంది తినడానికి. కొంచెం కారం కారంగా ఉప్పుగా ఉంటుంది కాబట్టి చాలా వరకు అందరూ 90% తినగలరు అనమాట. షుగర్ ఉన్న వాళ్ళు అయితే ఇలా చేసుకొని తినండి. షుగర్ కనే కాకపోయినా మన ఒంటికి కూడా చాలా మంచిది అనమాట. పొట్టలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, ఏమన్నా అల్సర్స్ ఉన్నా, లేదంటే ఇంకేమన్నా పొట్టకు సంబంధించి ప్రాబ్లమ్స్ ఉన్నా, పురుగులు లాంటివి ఉన్నా కానీ ఈ కాకరకాయ వల్ల అయితే అవన్నీ తొలగిపోయే అవకాశం అయితే చాలా వరకు ఉంటుంది అనమాట. డాక్టర్స్ కూడా మనకి చాలా వరకు సజెస్ట్ చేస్తారు. మన అమ్మమ్మల తాతయ్యల కాలం నాటిలో అయితే వాళ్ళ కాలం నాటప్పుడైతే కన్ఫామ్గా అయితే కాకరకాయ కూర వారంలో 1-2 రోజులు అయితే కన్ఫామ్గా తినేవాళ్ళు అనమాట. రాను రాను ఇవి చేదు వీటి వల్ల లైఫ్ స్టైల్ మారిపోవడం వల్ల చాలామందికి కాకరకాయలు అయితే నచ్చట్లేదు. కానీ కన్ఫామ్గా మీ పిల్లలకైతే చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. ఇప్పుడు ఈ కాకరకాయ కారం ఎట్లా చేసుకోవాలి రుచికరంగా చేదు లేకుండా అనేది ఇప్పుడు చూద్దాం. కాకరకాయ కారానికి కావాల్సిన పదార్థాలు: నూనె, కాకరకాయ, ఎండుమిర్చి, కరివేపాకు, ఏరుశనగగుళ్ళు, ఉప్పు, ధనియాలు, పచ్చెనపప్పు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, గోలికాయ అంతా, చింతపండు. కాకరకాయలు కోసుకుందాం. ముందు వెనక తొడేలు అయితే తీసేసుకుందాం. ముక్కలు సమానంగా ఉండాలండి, లేకపోతే ఒకటి ఎగుతుంది, ఒకటేమో మాడిపోద్ది. ఎండుమిరకాయలు ఒలుసుకుందాం. చిన్నని బాణీ బాండి పెట్టుకుందాం. చిన్నని మూకుడు వీటెక్కింది వేసేసి. మా నూనె పోయమన్నావు కానీ నూనె ఎంత వేయాలో చెప్పవా? నూనె ఎంత వేయాలో తెలియాలిగా. ముక్కలు మునిగేలాగా నూనె పోసుకోవాలయ్యా. ఎక్కువ పోతే ఏమైద్ది? ఎక్కువ పోతే ఏముంది, మనకు కూరకి పనికిరాదు, చేదు వస్తుంది కదా, చేదు ఉండిపోద్ది అందులో నూనెలో. ఇంకే కూరకి పనికిరాదు అది. అంటే కాకరకాయ వేపుతాం కాబట్టి నూనె అంతా చేదు అయిపోతుంది. అది ఇంకా వేరే కూరలు వండుకోవడానికి కుదరదు, ఇంకా వేస్ట్ గా పాడేయడం, పక్కకు పెట్టేసుకుంటాం వేస్ట్ గా. అందుకే తగినంత నూనె అయితే పోసుకోవాలి. నూనె పోసుకుందాం. అమ్మా నూనె వేడైపోయిందా? చూడు ముక్కలు వేద్దాం. నూనె వేడైపోయింది చిన్న, ముక్కలు అయితే వేసే. ముక్కలు మొత్తం మాకు 2 సగాలుగా వేయాలి. కాకరకాయ ముక్కలు వేపుకుందాం. నూనె ఇలా జస్ట్ ముక్కలు మునిగేలాగా వేసుకుని ఇలా కాకరకాయలు అయితే ఫ్రై చేసుకోవాలి. బాగా మాడకూడదు, జస్ట్ ఫ్రై అవ్వాలి, దోరగా ఫ్రై చేసుకోవాలి. అంటే మనకి విరిపితే కనుక పెళ్ళి విరిగేలాగా ఫ్రై చేసుకోవాలి. మా మూత పెట్టినా త్వరగా మగ్గిపోతాయి. వద్దు, మూత పెడితే మగ్గుతాయి కానీ ఎర్రగా ఆగవు. నీరు వచ్చేస్తుంది, నీరు వచ్చేసి మగ్గుతాయి. మూత ఆవిరి పట్టేసి నీరు వచ్చేస్తుంది. చిన్నని వేగిపోయినాయి, తీసే. ఈ కలర్ వచ్చిన తర్వాత తీయాలి కాకరకాయలు అయితే. రెండో బ్యాచ్ కాకరకాయలు కూడా వేపేసుకుందాం. వేరుశనగలు వేపుకుందాం. వేరుశనగలు వేగిపోయినాయి, తీసేద్దాం. కరివేపాకు వేపుకుందాం. కరివేపాకు పెళ్ళలాగా వేపుకోవాలండి. కరివేపాకు వేగిపోయింది, తీసేసుకుందాం పక్కకి.
ఎండుమిరపకాయలు వేపుకుందాం. ఎండుమిరకాయలు ఇరిపితేనండి గింజ అంతా ఇందులోకి వెళ్ళిపోయి మాడిపోతాయి. ఎండుమిరకాయ ఆకుండానే గింజ మాడిపోద్ది, అందుకే ఇరుపుకోవట్లే మేము. ఇలా దోరగా వేసి తీసేయటమేనండి. ఎండుమిరపకాయలు వేగిపోయినాయి, పక్కకి తీసేద్దాం. పచ్చిశనగపప్పు వేపుకుందాం. ధనియాలు వేపుకుందాం. చింతపండు, ఇవన్నీ వేగిపోయినాయి, పక్కకి తీసేద్దాం. కాకరకాయ కారం దంచుకుందాం. ముందుగా వేరుశనగ గుళ్ళు వేసుకుందాం. ధనియాలు శనగపప్పు కూడా వేసుకుని దంచుకుందాం. అమ్మ ఎంతవరకు దంచుకోవాలి? ఇవి కొంచెం నలిగే వరకు దంచుకోవాలయ్యా, మెత్తగా అవ్వాలి. బాగా పొడి అయిపోవాలా లేకపోతే కొంచెం అనుకనుగ్గానే ఉండాలి, బాగా పొడి అవ్వకుండా కొంచెం గరుగ్గా. ఇలా నలిగినాక ఎండుమిరకాయలు వేసుకోవాలి. ఎండుమిరకాయలు వేసుకుని దంచుకుందాం. ఉప్పు వేసుకుందాం. ఎండుమిరపకాయలు అయితే నలిగిపోయినాయి. ఇప్పుడు చింతపండు వేసుకుందాం. కాకరకాయలు వేసుకుందాం. ఇంకో కాకరకాయ చూసారా? కాకరకాయ 2 వేలతో ఇలా పట్టుకుని ఇలా అంటే ఇరిగిపోవాలన్నమాట. అలా ఉండాలి కాకరకాయ. కరివేపాకు వేసుకుందాం. మన కాకరకాయ కారం అయితే నలిగిపోయింది. కాకరకాయలు వేసుకున్న తర్వాత ఎక్కువ దంచుకోకూడదు, మరీ పొడి పొడిగా అయిపోతుంది. మన కాకరకాయలు అయితే కొంచెం ముక్క చెక్కగా ఉండాలన్నమాట. అలా ఉంటేనే కాకరకాయ బాగుంటుంది తినడానికి, మనకి టెక్స్చర్ కూడా బాగుంటుంది అన్నమాట కాకరకాయది. కాకరకాయ అయితే ఇలా ముక్కలు ముక్కలుగానే ఉండాలండి. కాకరకాయ కారం ఇలా పక్కకి తీసేసుకుందాం. వెల్లుల్లిపై జీలకర్ర వేసుకుని దంచుకుందాం. వెల్లుల్లిపై జీలకర్ర ఇలాగా కచ్చిపిచ్చిగా నలిగిన తర్వాత ఇందులో మళ్ళీ కాకరకాయ కారం వేసేసుకుందాం. బా స్మెల్ అరోమా అయితే అదిరిపోతుంది. జీలకర్రను వెల్లుల్లిపై దంచిన తర్వాత అసలు ఈ ఫ్లేవర్ స్మెల్ అయితే చాలా బాగుంది. ఇప్పుడైతే ఈ జీలకర్ర వెల్లుల్లిపై కలిసేలాగా కారం మొత్తం ఇలా చేత్తోనే కలుపుకోవాలి, దంచుకోకూడదు. దంచుకుంటే మళ్ళీ ఇవన్నీ మెత్తగా అయిపోతాయి. చక్కగా ఆ జీలకర్రను వెల్లుల్లిపై పొడి ఇలా మొత్తం కలిసేలాగా చేత్తో అయితే ఒకసారి ఇలా అనుకోవాలి. వేడి వేడి అన్నంలో ఇలా చేసుకుని తింటే మాత్రం చాలా బాగుంటుంది. అమ్మ ఇది ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది? ఇది ఉంటుంది 4 రోజులు నిల్వ. వేపేసాంగా. సో ఫైనల్గా మన కాకరకాయ కారం అయితే మొత్తం పూర్తి అయిపోయింది. 4 రోజులు ఉంటుంది నిల్వ. కాకరకాయ కారం వేసుకుందాం. వేసుకునే ముందు చక్కగా ఇలా కొన్ని వేరుశనగ గుళ్ళు ఇలా పైన, అలాగే కొంచెం వేపుకున్న కరివేపాకు ఇలా గార్నిష్లా వేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది అన్నమాట. కారం అయితే వేసుకుందాం. సో ఇప్పుడు మన కాకరకాయ కారం ఎలా టేస్ట్ చూద్దాం ఎలా ఉందో. బా సరే అలా కలుపుకుంటే కారం అసలు ఎలా ఉందో. ఇప్పుడు మనకి చక్కగా కాకరకాయ ముక్కలు, మన ఎండుమిరపకాయ కారం కూడా వేసుకోవచ్చు మనం కాకరకాయ, కాకపోతే ఎండుమిరపకాయలతో చేసుకున్న టేస్ట్ అది వేరు. ఆహా చాలా బాగుంది. అసలు ఆ కాకరకి చేదు అనేది లేదు. మనం కారపొడి తింటే ఎలా ఉంటుందో ఆ ఫ్లేవర్కి మించి ఉందన్నమాట. చాలా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం కనీసం వారంలో 1-2 రోజులు కాకరకాయ తినడానికైతే ట్రై చేయండి.
టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది. హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు కాకరకాయ కారం, నిలవ కూడా ఉంటుంది మనకి. సో అదనమాట వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.